నేటి రాశి ఫలాలు మే 2 2026 ఈ రోజు అనేక రాసుల వారికి శుభవార్తలను అందిస్తుంది. కొందరికి ఉద్యోగ, ఆర్థిక లాభాల కోసం అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మరికొందరు తమ ప్రేమ జీవితంలో మరింత శృంగారాన్ని అనుభవిస్తారు. కుంభరాశి వారు ఈ రోజు ప్రతి అడుగును జాగ్రత్తగా పరిశీలించాలని సూచించబడింది. మే 2వ తేదీ అనేక రాసుల వారికి కొత్త ఆశ, విజయం మరియు ఆనందాన్ని అందిస్తుంది. నేటి గ్రహ స్థానాలు కొందరికి ఆర్థిక లాభాలను మరియు వృత్తిపరమైన పురోగతిని సూచిస్తుండగా, మరికొందరు జాగ్రత్తగా మరియు ఓపికతో ముందుకు సాగాలని సూచించబడింది. అనేక రాసుల వారు కుటుంబం, ప్రేమ సంబంధాలు మరియు సామాజిక జీవితంలో కూడా సానుకూల మార్పులను అనుభవించవచ్చు. ఈ రోజు మేష, మిథున, కన్య, తుల మరియు మీన రాసుల వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక లాభాల కోసం మంచి అవకాశాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో వైవాహిక మరియు కుటుంబ జీవితం కూడా ఆనందం మరియు శాంతితో నిండి ఉంటుంది. మరోవైపు సింహ మరియు కుంభ రాసుల వారు తొందరపాటు మరియు సంఘర్షణకు దూరంగా ఉండాలి. మొత్తం మీద మే 2వ తేదీ రాశిఫలాలు కష్టపడి పనిచేయడం, సానుకూల ఆలోచన మరియు వివేకంతో ముందుకు సాగాలని సూచిస్తున్నాయి. మేష రాశి నేటి జాతకం మీ రాశిలో 7వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల ఈ రోజు మీకు భాగస్వామ్యం మరియు సామరస్యంతో కూడిన రోజుగా ఉంటుంది. మేష రాశిలో సూర్యుడు మరియు బుధుడు ఉండటం మీ వృత్తిలో విజయం మరియు పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి, కానీ పోటీ కూడా పెరుగుతుంది. మీ ప్రేమ జీవితంలో శృంగారం మరియు ఆకర్షణ కొనసాగుతాయి. మీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. పనిభారం మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు. పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంది. ఇది భవిష్యత్తులో స్థిరత్వాన్ని తెస్తుంది. మీ కష్టానికి పదోన్నతి రూపంలో ప్రతిఫలం లభించవచ్చు. వాహనం నడిపేటప్పుడు, ముఖ్యంగా మలుపుల వద్ద జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీరు ఇతరుల తప్పు యొక్క పరిణామాలను భరించవలసి రావచ్చు. మీరు కూడబెట్టిన సంపద కష్ట సమయాల్లో ఉపయోగపడుతుందని బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఈ రోజు డబ్బు ఆదా చేయడానికి ప్రణాళిక వేసుకోండి. మీరు కలిసి నివసించే వారితో వాదనలకు దూరంగా ఉండండి. ఏదైనా సమస్య ఉంటే ప్రశాంతమైన చర్చ ద్వారా దాన్ని పరిష్కరించుకోండి. మీరు ఒకరినొకరు బాగా తెలుసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి మీ ప్రియమైన వారితో సమయం గడపాలి. ప్రయాణానికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రను ఆస్వాదించవచ్చు. కలిసి సమయం గడపడానికి ఇది ఒక గొప్ప అవకాశం. మీ లోపాలు మీకు బాగా తెలుసు మరియు మీరు వాటిని సరిదిద్దుకోవాలి. వృషభ రాశి నేటి జాతకం చంద్రుడు మీ రాశిచక్రంలోని 6వ ఇంట్లో సంచరిస్తున్నందున ఈరోజు క్రమశిక్షణకు మరియు శత్రువులపై విజయానికి సంబంధించిన రోజు. మీ స్వంత రాశిలో ఉన్న శుక్రుడు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాడు మరియు మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని, శాంతిని తీసుకువస్తాడు. పనిలో కొత్త సవాళ్లు ఎదురవుతాయి, కానీ మీ ప్రణాళికతో మీరు వాటిని అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలలో రిస్క్ తీసుకోవడం మానుకోండి, ఎందుకంటే ఇది ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. మీ ఆరోగ్యం మరియు ఫిట్నెస్పై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబంలో మరియు స్నేహాలలో సామరస్యం నెలకొంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటారు. పొరుగువారితో విభేదాలు మీ మానసిక స్థితిని పాడుచేయవచ్చు. కానీ కోపం తెచ్చుకోవద్దు, అది నిప్పుకు ఆజ్యం పోసినట్లు అవుతుంది. మీరు సహకరించకపోతే మీతో ఎవరూ వాదించలేరు.
మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీ ప్రియమైన వారిని క్షమించడం మర్చిపోకండి. ఈ సాయంత్రం మీరు ఒక సన్నిహిత స్నేహితుని ఇంటికి వెళ్ళవచ్చు. కానీ వారు చెప్పిన మాటల వల్ల మీరు మనస్తాపం చెంది, అనుకున్న దానికంటే ముందుగానే తిరిగి రావచ్చు. భిన్నమైన అభిప్రాయాలు మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య వాదనలకు దారితీయవచ్చు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం సమయం వృధా చేయడమే కాకుండా అనారోగ్యకరమైనది కూడా. ఈ రోజు మిథున రాశి ఫలం. ఈ రోజు మీకు మేధోపరమైన లాభం మరియు సృజనాత్మకతకు సంబంధించిన రోజు. ఎందుకంటే చంద్రుడు మీ రాశిచక్రంలోని 5వ ఇంట్లో ఉన్నాడు. మీ రాశిలో గురుగ్రహం యొక్క స్థానం మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రారంభాలకు రేపు ఒక అద్భుతమైన రోజు. ప్రేమ వ్యవహారాలు మరింత మధురంగా మారతాయి మరియు సంబంధాలు బలపడతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. విద్యార్థులు తమ చదువులో పురోగతి సాధిస్తారు. మీ శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అదృష్టం మీకు అనుకూలిస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు మీరు దీర్ఘకాలిక అనారోగ్యం నుండి గణనీయమైన ఉపశమనం పొందుతారు. పెట్టుబడి పెట్టిన వారు ఈ రోజు ఆర్థిక నష్టాలను చవిచూసే అవకాశముంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమ లోటును మీరు అనుభవిస్తారు. మరీ ఎక్కువగా ఆందోళన చెందకండి. కాలంతో పాటు అన్నీ మారుతాయి. మీ ప్రేమ జీవితం కూడా అంతే. సామాజిక మరియు మతపరమైన సమావేశాలకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిపై ప్రభావం చూపవచ్చు, కానీ మీరు ఎలాగోలా పనులను చక్కబెట్టుకోగలుగుతారు. ఈ రోజు ప్రయాణంలో ఒక అపరిచితుడు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. కర్కాటక రాశి నేటి జాతకం. చంద్రుడు మీ 4వ ఇంటిలోకి ప్రవేశించడం వల్ల ఈ రోజు మీకు కుటుంబ సంతోషం మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయి. పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ వృత్తిలో స్థిరత్వం పెరుగుతుంది. ఆర్థిక లాభానికి అవకాశాలు లభిస్తాయి, కానీ గృహోపకరణాల ఖర్చులు కూడా పెరగవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు వ్యాపారంలో ఒక పెద్ద పెట్టుబడి పెట్టడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ తల్లి ఆశీస్సులు మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఒంటరిగా సమయం గడపండి. మీ ఉన్నతమైన మేధో సామర్థ్యాలు లోపాలను అధిగమించడానికి మీకు సహాయపడతాయి. సానుకూల ఆలోచన మాత్రమే ఈ సమస్యలను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. ఈ రోజు మీరు ఎవరి సహాయం లేకుండా డబ్బు సంపాదించగలుగుతారు. కుటుంబ సభ్యులు మద్దతుగా ఉంటారు, కానీ వారికి చాలా డిమాండ్లు ఉంటాయి. మీ ప్రియుడు, ప్రియురాలు మీ మాట వినడం కంటే తన మనసులోని మాటనే చెప్పడానికి ఇష్టపడతారు. ఇది మీకు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు తమ విలువైన సమయాన్ని దుర్వినియోగం చేయవచ్చు. మీరు మీ మొబైల్ ఫోన్ లేదా టీవీపై అధిక సమయం గడపవచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చాలా శృంగారభరితమైన మూడ్లో ఉంటారు. మీ రోజు బాగా ప్రారంభమవుతుంది మరియు రోజంతా మీరు శక్తివంతంగా ఉంటారు. సింహరాశి నేటి జాతకం. ఈ రోజు మీ రాశిలో 3వ ఇంట్లో చంద్రుడు ఉండటం వలన మీలో ధైర్యం మరియు శౌర్యం పెరుగుతాయి. మీ రాశిలో కేతువు ఉండటం మిమ్మల్ని ఆధ్యాత్మిక అన్వేషణలకు ప్రేరేపిస్తుంది. కార్యాలయంలో సహోద్యోగులతో పోటీ తలెత్తవచ్చు, కానీ మీ కృషి మిమ్మల్ని ముందుంచుతుంది. ఒక చిన్న వ్యాపార పర్యటన ప్రయోజనకరంగా ఉంటుంది. సంబంధాలలో మీ మాటలను అదుపులో ఉంచుకోండి, ఎందుకంటే విడిపోవడం జరగవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఈ రోజు మంచిది. ఆత్మవిశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలు తెలివైనవిగా నిరూపించబడతాయి.
ఇతరులను విమర్శించే మీ అలవాటు మీపై కూడా విమర్శలకు దారితీయవచ్చు. చురుకైన హాస్య చతురతను కలిగి ఉండండి మరియు కఠినమైన సమాధానాలకు దూరంగా ఉండండి. అలా చేయడం ద్వారా మీరు ఇతరుల నుండి వచ్చే కఠినమైన వ్యాఖ్యలను సులభంగా అధిగమిస్తారు. ఈ రోజు డబ్బు రావడం మిమ్మల్ని అనేక ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి చేస్తుంది. చదువును నిర్లక్ష్యం చేసి ఎక్కువ కాలం ఇంటికి దూరంగా ఉండటం మీ తల్లిదండ్రుల ఆగ్రహానికి గురిచేయవచ్చు. మీ కెరీర్ కోసం ప్రణాళిక వేసుకోవడం, ఆడుకోవడంతో సమానంగా ముఖ్యం. అందువల్ల మీ తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి రెండింటినీ సమతుల్యం చేసుకోవడం చాలా కీలకం. ఇంట్లోని పరిస్థితుల కారణంగా మీ ప్రియుడు లేదా ప్రియురాలు ఈ రోజు చాలా కోపంగా కనిపించవచ్చు. వారు కోపంగా ఉంటే వారిని శాంతపరచడానికి ప్రయత్నించండి. మీ వ్యక్తిత్వం ప్రకారం మీరు చాలా మందిని కలిసినప్పుడు కలత చెందుతారు, ఆపై మీకోసం సమయాన్ని కేటాయించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయంలో ఈ రోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. మీకు మీకోసం పుష్కలంగా సమయం ఉంటుంది. విద్యుత్ అంతరాయం లేదా ఇతర కారణాల వల్ల ఉదయం సిద్ధమవడంలో మీరు ఇబ్బంది పడవచ్చు, కానీ దీనిని ఎదుర్కోవడంలో మీ జీవిత భాగస్వామి మీకు ఎంతగానో సహాయపడతారు. ఒక పని పూర్తయ్యే వరకు మరే ఇతర పనిని చేపట్టవద్దు. అలా చేయడం భవిష్యత్తులో సమస్యలకు కారణం కావచ్చు. కన్యారాశి నేటి జాతకం చంద్రుడు మీ రాశిచక్రంలోని 2వ ఇంట్లో సంచరిస్తున్నందున ఈరోజు మీకు సంపద చేరడానికి మరియు కుటుంబ కలయికలకు అనువైన రోజు. ఆర్థిక లాభాల కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ మాటలు మరియు ప్రవర్తన ఉద్యోగంలో పురోగతికి మార్గాలను తెరుస్తాయి. పెట్టుబడికి ఇది మంచి సమయం. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మీరు శక్తివంతంగా భావిస్తారు. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. స్నేహాలు పునరుజ్జీవిస్తాయి. ఎలాంటి పెద్ద రిస్కులకు దూరంగా ఉండండి మరియు మీ పురోగతి గురించి స్పష్టంగా ఉండండి. మీ ఆశలు అందమైన, సువాసన వెదజల్లే పువ్వులా వికసిస్తాయి. పాడి పరిశ్రమలో ఉన్నవారికి ఈ రోజు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అవసరమైన సమయాల్లో స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ ప్రియమైనవారి చంచలమైన మనస్తత్వం మీకు బాధను కలిగించవచ్చు. మీ ప్రతిష్టకు హాని కలిగించే వ్యక్తులతో సాంగత్యం చేయవద్దు. బంధువుల జోక్యం మీ వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు. ఈ రోజు ఫోటోలు తీయడం ద్వారా రేపటి కోసం కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలను మీరు భద్రపరచుకోవచ్చు. మీ కెమెరాను సద్వినియోగం చేసుకోవడం మర్చిపోవద్దు. తులారాశి నేటి జాతకం చంద్రుడు మీ రాశిచక్రంలోని మొదటి ఇంట్లో సంచరిస్తున్నందున ఈరోజు ఆత్మపరిశీలన మరియు వ్యక్తిత్వ వికాసానికి అనువైనది. మీ ఆత్మవిశ్వాసం పెరిగి కష్టమైన నిర్ణయాలను మరింత సులభంగా తీసుకోగలుగుతారు. మీ వృత్తిలో విజయం సాధించే అవకాశముంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు వస్తాయి. మీ ప్రేమ జీవితంలో ఆకర్షణ మరియు ప్రేమ పెరుగుతాయి. ఆరోగ్యం మరియు ఫిట్నెస్కు ఈ రోజు మంచిది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి రేపు ఒక అదృష్టకరమైన రోజు కావచ్చు. మీరు శాంతిని అనుభవిస్తారు. జీవితం పట్ల నిరాశావాద దృక్పథాన్ని నివారించండి. మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చే ఉత్తేజకరమైన కొత్త పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల సహాయం మీ అవసరాలను తీరుస్తుంది. మీరు ఉదారమైన మరియు ఆప్యాయమైన ప్రేమను బహుమతిగా పొందవచ్చు. ఈ రోజు మీరు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు మరియు మీరు చేపట్టడానికి ఎంచుకున్న పనులు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. స్త్రీలను శుక్రుడు, పురుషులను అంగారకుడు పాలిస్తారని అంటారు, కాని ఈ రోజు వివాహిత శుక్రుడు మరియు అంగారకుడు ఒకరితో ఒకరు విలీనమవుతారు. ఒక స్నేహితుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రశంసించవచ్చు.
వృశ్చిక రాశి నేటి జాతకం మీ రాశిలో 12వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల ఈరోజు మీకు జాగ్రత్తగా ఉండటానికి మరియు ఖర్చు చేయడానికి అనువైన రోజు. పనిలో కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు, కాబట్టి ఓర్పు వహించండి. ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి తెలివిగా పెట్టుబడి పెట్టండి. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. దీర్ఘకాలిక అనారోగ్యం మళ్లీ తిరగబెట్టవచ్చు. ప్రయాణించేటప్పుడు మీ విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. మానసిక ఒత్తిడి పెరగవచ్చు, కాబట్టి యోగా సాధన చేయండి. కుటుంబ మద్దతు మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సంబంధాలలో స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి సంభాషణ చాలా అవసరం. ఆఫీసులో ఓవర్టైం పనిచేస్తూ శక్తిహీనతతో ఇబ్బంది పడుతున్నవారు ఈ రోజు కూడా అలాంటి సమస్యలనే ఎదుర్కోవచ్చు. వ్యతిరేక లింగానికి చెందిన వారి సహాయంతో ఈరోజు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఆర్థిక లాభాలు చేకూరే అవకాశముంది. వివాదాలు, విభేదాలు మరియు ఇతరులు తప్పులు వెతికే ధోరణిని పట్టించుకోకండి. కొందరికి త్వరలో పెళ్లి జరగవచ్చు, మరికొందరు కొత్త ప్రేమను అనుభవించవచ్చు. ప్రస్తుత అత్యవసర పరిస్థితి దృష్ట్యా ఈరోజు మీరు మీ కోసం సమయం కేటాయించుకోవాలనుకోవచ్చు. కానీ ఆఫీసులో అకస్మాత్తుగా వచ్చిన పని మిమ్మల్ని అలా చేయకుండా నిరోధించవచ్చు. మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి కొన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు అందించి మీ వైవాహిక ఆనందాన్ని పెంచే అవకాశముంది. ఈ రోజు మీరు మీ జీవితంలోని ఒక ప్రత్యేక వ్యక్తిని మిస్ అవ్వవచ్చు. ధనుస్సు రాశి నేటి జాతకం మీ రాశిలో 11వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల ఈరోజు మీకు ప్రయోజనాలు మరియు ఆనందాన్ని తెస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు మీరు గతంలో నిలిపివేసిన నిధులను తిరిగి పొందవచ్చు. కెరీర్లో పదోన్నతికి సూచన ఉంది. కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రేమ మరియు శృంగారానికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. స్నేహితులతో ప్రయాణం మరియు వినోదం సాధ్యమవుతుంది. అదృష్టం పూర్తిగా మీ వైపు ఉంది. ఇది మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయానికి దారితీస్తుంది. వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి మరియు ప్రతిరోజు వ్యాయామం చేయండి. ఈ రోజు మీరు మీ సంపదను ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవచ్చు మరియు ఈ నైపుణ్యాన్ని నేర్చుకోవడం ద్వారా మీరు డబ్బును ఆదా చేయవచ్చు. ఈ రోజు మీరు హాజరయ్యే ఏ సామాజిక కార్యక్రమంలోనైనా మీరే కేంద్ర బిందువుగా ఉంటారు. ఊహించని శృంగార ఆకర్షణకు అవకాశముంది. కుటుంబ అవసరాలను తీర్చడంలో మీరు తరచుగా మీకోసం సమయం కేటాయించడం మరచిపోతారు. కానీ ఈ రోజు మీరు అందరి నుండి విడిపోయి మీకోసం సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామి మీకు భూలోక స్వర్గంలో ఉన్న అనుభూతిని కలిగిస్తారు. భవిష్యత్తు గురించి చింతించడం కంటే ఆలోచించడం ముఖ్యం, కాబట్టి అనవసరమైన ఆందోళనకు బదులుగా మీరు ఒక సృజనాత్మక ప్రణాళికను రూపొందించుకోవచ్చు. మకర రాశి నేటి జాతకం చంద్రుడు మీ రాశిలోని 10వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నందున ఈరోజు మీకు కార్యాచరణ మరియు ప్రతిష్టతో కూడిన రోజు. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది మరియు మీకు పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు వ్యాపారంలో కొత్త శిఖరాలను చేరుకుంటారు. ఆర్థిక లాభాలు ఖాయం. వైవాహిక ఆనందం నిలిచి ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కాలు నొప్పితో బాధపడవచ్చు. మీ కష్టానికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. మీ కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో మీరు విజయం సాధిస్తారు. పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కొంతమంది కుటుంబ సభ్యులు వారి అసూయ స్వభావం కారణంగా మీకు చికాకు కలిగించవచ్చు. కానీ కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే పరిస్థితి అదుపు తప్పవచ్చు. గుర్తుంచుకోండి, మార్చలేని వాటిని అంగీకరించడమే ఉత్తమం. ఆర్థిక మెరుగుదలలు దీర్ఘకాలంగా ఉన్న బిల్లులు మరియు అప్పులను సులభంగా తీర్చడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.
ఇంట్లో సాంప్రదాయ ఆచారాలు లేదా పవిత్రమైన కార్యక్రమాలు నిర్వహించాలి. ఎవరితోనైనా వాగ్వాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఏదైనా వివాదంలో చిక్కుకుంటే కఠినమైన వ్యాఖ్యలు చేయడం మానుకోండి. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం మీకు లభించవచ్చు. మీ సంబంధాన్ని పాడుచేసేంతగా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకండి. డబ్బును సంపాదించవచ్చు కాని సంబంధాలను సంపాదించలేమని గుర్తుంచుకోండి. కుంభరాశి నేటి జాతకం చంద్రుడు మీ 9వ ఇంట్లో సంచరిస్తున్నందున ఈ రోజు అదృష్టం మరియు మతం వైపు మొగ్గు చూపే రోజుగా ఉంటుంది. మీ రాశిలో రాహువు సంచారం మిమ్మల్ని కొన్ని అనవసరమైన రిస్క్లు తీసుకునేలా ప్రేరేపిస్తుంది. ఉద్యోగ బదిలీ లేదా పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లాభాలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ ప్రేమ జీవితంలో సామరస్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఒక శుభకార్యంలో పాల్గొనే అవకాశం మీకు లభించవచ్చు. ఆత్మవిశ్వాసంతో చేసిన కొత్త ప్రారంభాలు భవిష్యత్తులో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ రోజు మీరు చేసుకునే శారీరక మార్పులు ఖచ్చితంగా మీ రూపాన్ని మెరుగుపరుస్తాయి. ఈ రోజు మీరు ఆర్థికంగా లాభపడే అవకాశముంది. కానీ మీరు దానధర్మాలలో కూడా పాల్గొనాలి. ఎందుకంటే ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. పాత పరిచయాలు మరియు స్నేహితులు సహాయపడతారు. ఒక ఆకస్మిక ప్రేమ వ్యవహారం మీకు గందరగోళాన్ని సృష్టించవచ్చు. మీరు మీ పరిధి నుండి బయటకు వచ్చి ఉన్నత పదవులలో ఉన్న వ్యక్తులను కలవాలి. మీ జీవిత భాగస్వామి ఇటీవలి విభేదాలను మరచిపోయి వారి మంచి స్వభావాన్ని ప్రదర్శిస్తారు. ఏదైనా చేసే ముందు దాని పర్యవసానాలు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోండి. మీన రాశి నేటి జాతకం ఈ రోజు మీరు సంయమనం, జాగ్రత్త వహించాల్సిన రోజు. ఎందుకంటే మీ రాశిలో చంద్రుడు 8వ ఇంట్లో ఉన్నాడు. మీ రాశిలో కుజ, శని గ్రహాలు ఉండటం వల్ల మీకు మానసిక ఒత్తిడి కలగవచ్చు. వృత్తిలో వైఫల్యం రాకుండా ఉండటానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక నష్టాలను నివారించడానికి పెట్టుబడులను వాయిదా వేయండి. ఆరోగ్యం క్షీణించవచ్చు. ముఖ్యంగా రక్తం లేదా కండరాల సమస్యలు తలెత్తవచ్చు. సంబంధం విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి ప్రశాంతంగా ఉండండి. కుటుంబంలో శాంతి, సంతోషాన్ని కాపాడటానికి మీరు రాజీ పడవలసి రావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు ఒక రుణదాత మీకు తెలియకుండా మీ ఖాతాలో డబ్బు జమ చేయవచ్చు. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మరియు సంతోషపరుస్తుంది. మీ ఆత్మీయ ప్రవర్తన ఇంట్లో వాతావరణాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అంత మధురమైన చిరునవ్వు ఉన్నవారి ఆకర్షణను కొద్దిమంది మాత్రమే తట్టుకోగలరు. మీరు ప్రజలతో ఉన్నప్పుడు మీ సువాసన పువ్వుల వలె వ్యాపిస్తుంది. సంతోషాన్నిచ్చే కొత్త సంబంధాల కోసం చూడండి. ఈ రోజు మీరు ప్రజలతో మాట్లాడటంలో విలువైన సమయాన్ని వృధా చేయవచ్చు. కానీ మీరు అలా చేయడం మానుకోవాలి. మీ భాగస్వామి మాటలను సీరియస్గా తీసుకోకపోవడం వాదనలకు దారితీయవచ్చు. విజయం సాధించడానికి క్రమశిక్షణ ఒక కీలకమైన మెట్టు. ఇంటి సామాన్లను ఒక క్రమ పద్ధతిలో సర్దుకోవడం మీ జీవితంలో క్రమశిక్షణను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. ఇక ఈరోజు వీడియో ఇంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్రంపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.